హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి కెనరా బ్యాంక్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అండ్ ప్రాసెస్ కూడా ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 23rd September 2025, ఇంకా 12th October దాకా అయితే టైం అయితే ఉన్నదన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదంటే ఉర్దూ అయితే ఇచ్చారనమాట. 242 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అందులో అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ చూసుకున్నా కూడాను మనకి తెలుగు లేదంటే ఉర్దూ అయితే లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారు. 10th లేదంటే ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. తెలంగాణలో 132 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఐబీపీఎస్లో గతంలో రిజిస్టర్ అయినప్పుడు కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ప్లస్ మనకు ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు. అయితే మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ అనేది లేదంటే వేరే మన ఫోటో ఐడి ఏదైతే మనం ఇక్కడ దాని ప్రకారం ఎంటర్ చేస్తామో డీటెయిల్స్ దాని అయితే మనం చూసుకోవాలన్నమాట. దాని ప్రకారం అయితే డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. మీ యొక్క ఫస్ట్ నేము ప్లస్ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఫోటో ఐడిలో ఎక్కడ మీకు ఎలా అయితే ఉన్నది సర్నేమ్ ముందుంటే సర్నేమ్, లాస్ట్ ఉంటే లాస్ట్ నేమ్ అలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే మీరు వదిలేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, చూసుకోవచ్చు. ఇదైతే మీకు ఫోటో ఐడి ప్రకారం ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క డొమైన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, జీమెయిల్ ఏంటని. దీంట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీ ఈమెయిల్లో ఇక్కడ లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ ఉంది, సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ విత్ డొమైన్ మీ యొక్క ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకుని పెట్టుకో. తర్వాత మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ ఐబీపీఎస్. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన థర్డ్ ట్యాబ్ అనమాట, బేసిక్ డీటెయిల్స్లో అప్లయింగ్ ఫర్ స్టేట్. మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది, మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే చేయొచ్చు. అయితే లోకల్ లాంగ్వేజ్ ఒకటి ఇచ్చారు కాబట్టి మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ కనుక వచ్చి ఉంటే ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు లేదా ఉర్దూ ఇచ్చారు. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా లాంగ్వేజెస్ వస్తాయి అనమాట. మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన లాంగ్వేజెస్ వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇస్తే తెలుగు ఉర్దూ వస్తాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, లేకపోతే జనరల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అయితే ఉంటుంది, ఏజీ అలాగే వేకెన్సీస్ అనమాట. క్రీమీ లేయర్ వాళ్ళకి ఎటువంటి ఇది అయితే ఉండదు. అయితే సెంట్రల్ లిస్ట్లో అయితే మీ యొక్క కేటగిరీ ఉండాలి. అలాగే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs లోపు కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు.
ప్లస్ అలాగే ఇక్కడ కిందకి వచ్చేస్తే కనుక ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్డ్, వేరే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినవి. ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్అప్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా మీరు కనుక ఈ యొక్క 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వీడో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ కానీ జ్యుడిషియల్ సెపరేటెడ్ రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఆ యొక్క రిలాక్సేషన్ కోసం సీకింగ్ ఉంటే కనుక వాళ్ళు వేసి పెట్టుకో, లేకపోతే నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనుక హిందూ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే నో పెట్టుకోవాలి. అదర్ దాన్ హిందూ అయితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డూ యూ రిజిస్టర్డ్ ఆన్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అంటే నాట్స్లో తప్పనిసరిగా మీరు ఇక్కడ తప్పనిసరిగా మీరు నాట్స్లో అయితే తప్పనిసరిగా ఆ యొక్క స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ నాట్స్ పోర్టల్ బిఫోర్ అప్లయింగ్ అని చెప్పేసి. గతంలో కనుక చేసుకొని ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక మీరు ఇప్పుడు నాట్స్లో చేసుకొని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ దానికోసం మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది, మన ఛానల్ అయితే ఉన్నది అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అది చూసుకొని మీరు నాట్స్లో ఫ్రీగా అయితే మీరు దానికి ఎన్రోల్ అయితే అవ్వచ్చు అనమాట. మీకు ఎన్రోల్మెంట్ ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట, మీకు ఎన్రోల్మెంట్ ఐడి అంటారు. లాగిన్ అవ్వగానే మీకు ఒక డాష్ బోర్డ్లో నాట్స్లో లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎస్ పెట్టాలి, ఈ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు కనుక ఆధార్ కార్డ్ తప్పనిసరి అందరికీ ఉంటుంది కాబట్టి ఎస్ అయితే పెట్టుకోవాలి, నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కనుక మీకు ఆధార్ లేకపోతే ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ అనేది ఉంటుంది, అది ఇక్కడ ఇది లేకపోతే కనుక ఇది కనుక మనం ఎస్ పెట్టుకుని దాని నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఎస్ పెట్టేసి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేషనల్ ఇండియన్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, మంత్, డే, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ అనేది 20 to 28 అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి కెనరా బ్యాంక్ అప్రెంటిసెస్ అయితే మన కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 September 2025 అనమాట. ఇక్కడైతే 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే 1 September 1997, 1 September 2005 అనమాట. అంటే 1997, 2005 మధ్య బోర్న్ అయ్యి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా SC ST వాళ్ళకి 5 years అంటే 33 years, OBC NCL వాళ్ళకి 3 years అంటే 31 years, ఇంకా అదర్ PWD క్యాండిడేట్ రిజర్వేషన్ అనేది యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్, మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అంటే కవలలు ఎస్ పెడితే వాళ్ళ నేమ్ వాళ్ళ మేలా ఫీమేలా అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు అన్మెరీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా, జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్, మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఏదైనా కూడాను. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు, లాస్ట్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ మీరు చూసినట్లయితే కనుక SC ST PWD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, 0 ఫీజు అనమాట. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద పే చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ లేదు కాబట్టి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, అప్లికేషన్ ఫీజు లేదంటే ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఎనీ డిగ్రీ అనమాట. అయితే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారనమాట, కట్ ఆఫ్ డేట్స్ అంటే 1/1/2022, 1 September 2025 మధ్య పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2022 జనవరి నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ మధ్య ఎవరైతే ఈ పాస్ అవుట్స్ డిగ్రీ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే
అవుతారనమాట. అలాగే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా మీరు చదువుకొని ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏమి లేదు. అయితే మీకు ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాలో వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, డిగ్రీ మీద కాదు. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ప్లస్ మీరు 1 సెప్టెంబర్ 2025 లోపు కనుక అది 2022 మధ్య ఈ యొక్క పాస్వర్డ్స్ అయ్యి ఉండి మీ యొక్క సర్టిఫికేట్ లేదంటే ఈ యొక్క మార్క్స్ మెమోస్ కానీ ఏదో ఒక ప్రూఫ్ ఏదైతే ఉందో పాస్ ఈ డేట్ అనేది ఆ మధ్య ఉంటే సరిపోతుంది. ఇంకా పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు. అంటే ఇక్కడ 2 digits 2 decimals ఎంటర్ చేస్తే సరిపోతుంది. రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ మీకు 59.99 వస్తే 60% అనేది వేయకూడదు. ఎగ్జాక్ట్గా 59.99 వేస్తే సరిపోతుంది. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డు చదువుకున్నారా, ఏ ఇయర్ ఏ మంత్లో పాస్ అయ్యారో మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డే కూడా సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చింది, సిజిపిఏలు ఏదైనా ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవచ్చు. ఆ గ్రేడ్ ఇంటూ మీకు మొత్తం స్కేల్ అయితే ఉంటుంది కదా 9.5 10 అది వేస్తే వస్తుంది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, ఇంకా సబ్జెక్ట్ స్ట్రీమ్ ఆర్ట్సా సైన్సా కామర్సా అదరా అయితే చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అది కూడాను మెన్షన్ అయితే చేయాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది కొంతమంది డిప్లొమా చేస్తారు ఇంటర్మీడియట్ కాకుండా, వాళ్ళైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అదైతే ఈక్వలెంట్ డిప్లొమా ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ డిప్లొమా కూడాను ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ లేదంటే కాలేజీ నేమ్ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రీమ్స్ అనమాట, ఆర్ట్స్ అంటే బిఏ వాళ్ళు, బిఎస్సి వాళ్ళు సైన్స్, బీకామ్ వాళ్ళు కామర్స్, ఇంకా అగ్రికల్చర్ డిగ్రీ, మేనేజ్మెంట్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంకా అదర్ డిగ్రీ ఏదైనా చేస్తుంటే లాస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 2022 జనవరి 2025 సెప్టెంబర్ మధ్య పాస్వర్డ్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ కూడా చేసుకోవాలి. పీజీ ఉండి ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్లస్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు గతంలో ఎక్కడ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది తీసుకోకుండా ఉండాలన్నమాట. మీరు ఇప్పుడు తీసుకుంటున్న ట్రైనింగ్ లేదని గతంలో తీసుకున్నా కూడా ఏ కంపెనీలు ఎక్కడైనా కూడాను మీరు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు, ఫ్రెషర్ అయితే అయ్యి ఉండాలి. సో ఇక్కడ నో పెట్టాలన్నమాట. ప్లస్ అలాగే మీకు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి కూడా మనం ఇక్కడ నో పెట్టాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎన్ని ఎలిజిబుల్ అయితే అవుతారు, సో నో పెట్టాలి. ఇంకా కూడా 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక లోకల్ లాంగ్వేజ్ మనం ఏదైతే అక్కడ ఇచ్చామో అప్లికేషన్లో ముందు ఆ లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నారని ప్రూఫ్ అయితే ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా కూడా మెడికల్లీ ఫిట్గా ఉన్నారని చెప్పి ఎస్ అయితే పెట్టాలి. ప్లస్ ఇక్కడ ఒక మన లోకల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఇవి టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట, రీడ్ స్పీక్ అవి. దాంతోపాటు ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడాను మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదైనా పర్వాలేదైనా ఆప్షనల్. ఒకటి మాత్రం ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రీడ్ రైట్ స్పీక్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక వ్యాలిడేట్ చేసుకోవాలి, ఇలా అనాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అయితే వచ్చాయి అన్నమాట. అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, దాదాపుగా పల్నాడు అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రకాశము, పార్వతీపురం, మన్యము, అలాగే సత్యసాయి, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి వైఎస్ఆర్ అనమాట. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇలా కావాలనుకుంటే మీకు ఏది కావాలంటే అది అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ నేనైతే అన్నీ ఇచ్చాను అనమాట, అన్నీ టిక్ ఆన్ చేయాలి. ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అండర్ ద బాక్స్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ షుడ్ బి గివెన్ ప్రిఫరెన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకు కావాల్సింది మొదటే ప్రిఫరెన్స్, మనకి ఏ జిల్లాలో మనం ఎక్కడ ఉంటున్నామో అది అక్కడైతే మనకి బాగుంటుంది కాబట్టి మనం ఎక్కడైతే ఉన్నామో అదైతే మనం ఇక్కడ దానిని సపోజ్ ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా పట్టుకొని పైకి అయితే తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగనమాట. సో మొదటి ప్రిఫరెన్స్ మీ యొక్క డిస్ట్రిక్ట్స్కి ఇచ్చుకుంటూ ఇలాగా దీన్ని మార్చుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట. ఇదైతే జాబ్స్ కాదు, మీకు 1 year అయితే ఆ డిస్ట్రిక్ట్లో మీకు ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడైతే మీకు స్టైఫెండ్ కూడా ఇస్తారు, అంటే నెలకి 15,000 వరకు, ఒక 15,000 రూపీస్ వరకు మీకు
నెలకి సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1,80,000 రూపీస్ అయితే వస్తాయి సంవత్సరానికి. ప్లస్ ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ప్రివ్యూ కనపడుతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే అగ్రీ అనాలి, కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట తర్వాత. సో అదే వస్తుంది ఇక్కడ మెసేజ్ చూసుకోవచ్చు. సో జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం అయితే లేదు. ప్లస్ ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఇచ్చారు, దాని ప్రకారం మనం అవైతే అప్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని లెఫ్ట్ థంబ్ అనమాట 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేత్తో రాసుకోవాలన్నమాట. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని సైన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మన ఫీజు అనమాట లాస్ట్ స్టెప్. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు SC ST PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఓన్లీ UR OBC EWS క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ ఇచ్చారు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడాను మనకి వస్తున్నాయి. వ్యాలెట్స్ ఉంది, UPI ఉంది. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇక్కడ లాగిన్ అనమాట. లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే 27th అక్టోబర్ 2025 దాకా మనకి టైం అయితే ఉన్నది. ఫ్రెండ్స్ ఇంకా మన సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ ఇచ్చారు కాబట్టి. సో మీరు చూసుకుంటే కనుక మన ఇంటర్మీడియట్ ఏదైతే డిప్లొమాలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారం అంటే స్టేట్ వైజ్ చూసుకుంటారనమాట. స్టేట్ వైజ్లో మీ కేటగిరీ చూస్తారు. మీ కేటగిరీ డిసెండింగ్ ఆర్డర్లో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్, ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాలో వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అలా చూసుకుంటే కనుక మినిమం వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 60% అనేది ఉండాలి మినిమం. అలాగే SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 55% ఇంటర్మీడియట్లో అలాగా చూస్తారనమాట. ఆ విధంగా మనకి స్టేట్ వైజ్ అలా కేటగిరీ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా ఆధారంగా పర్సంటేజ్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ అయితే లేదు.